హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. సో ఈరోజు వీడియోలో ఒక రెండు స్టాక్స్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాము. ఆ స్టాక్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, టెక్నికల్స్ ఎలా ఉన్నాయి, ఏ లెవెల్స్ దగ్గర మనము దాన్ని అక్యుములేట్ చేసే అవకాశం ఉంది, ఇప్పుడు ఏ లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది ఒకసారి చూద్దాము. సో మీరు ఈ చార్ట్ చూస్తే కనుక, అంటే ఇక్కడ నేను స్టాక్ నేము చెప్పట్లేదు, ఇక్కడ మీరు స్టాక్ చూస్తే 914స్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది లాస్ట్ ఆల్మోస్ట్ మీరు చూస్తే అక్టోబర్ ఎండ్ నుంచి ఆర్ మేబీ వీ కెన్ సే సెప్టెంబర్ 1 నుంచి సో ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసరికి లోయర్ లెవెల్లో ఉంది. మీరు చూస్తే హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయినట్టు ఉంది, కానీ బట్ ఇట్ ప్యూర్ హెడ్ అండ్ షోల్డర్ కాదు. బట్ మీరు సెప్టెంబర్ నుంచి ఈ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 1020 లెవెల్కి వెళ్తూ ఉంది, అట్లానే 920 910 లెవెల్స్కి వస్తూ ఉంది. సో అట్లా ఫస్ట్ టైం 1020 ఫస్ట్ టైం, మరలా 920కి వచ్చింది, మరలా 1020కి వెళ్ళింది, అప్రాక్సిమేట్గా ఇక్కడ 910 920 రేంజ్కి వచ్చేసింది, మరలా 1020కి వెళ్ళింది, ఇప్పుడు 910 రేంజ్లో ఉంది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్టాక్ మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంది. అంటే మేక్ ఆర్ బ్రేక్ అంటే ఇది బ్రేక్ అయితే 910 లెవెల్స్ బ్రేక్ అయితే, సో 910 కూడా అప్రాక్సిమేట్గా 922 వచ్చేసేసి మీరు చూస్తే ఇది 200 SMA ఉంది. సో 200 SMA 922 ఉంది, 100 SMA 960 ఉంది, 50 SMA 970. సో మ్యాక్సిమం ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో టెక్నికల్గా ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అట్లానే 1020 లెవెల్స్కి మరలా ఒకసారి టెస్ట్ చేయొచ్చు, లేదంటే అప్ సైడ్ వెళ్ళొచ్చు. అంటే మార్కెట్ కండిషన్స్ని బట్టి మనకు మార్కెట్స్ కనుక రికవరీ పాత్లోకి వెళ్తే, ఇప్పుడు ఆల్రెడీ నిఫ్టీ వచ్చేసేసి 23,700 లెవెల్స్ 750 లెవెల్స్లో ఉంది కదా. సో అది కనుక రికవరీ అయ్యి మళ్ళీ 24,000 to 24,500 రేంజ్లో కనుక వెళ్తే మరలా ఇది 1020 లెవెల్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఈ స్టాక్ ఏంటి, దీని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, దీని ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో ఈ స్టాక్ వచ్చేసేసి JSW స్టీల్. సో JSW స్టీల్ స్టాక్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పటి వరకు చూసిన చార్ట్ వచ్చేసి JSW స్టీల్. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టీల్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా. సో మీరు చూస్తే ఈ కంపెనీ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తుంది, ఏమేమి ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇండియాలో. సో ఏ మేజర్ ప్రాజెక్ట్స్కి వీళ్ళు స్టీల్ని సప్లై చేస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 36 ప్రాజెక్ట్స్ వీళ్ళు వీళ్ళ వెబ్సైట్లో 36 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఒకటి సాఫ్ట్ బ్యాంక్ సోలార్ ప్రాజెక్ట్ ఒకటి వీళ్ళు స్టీల్ని సప్లై చేస్తూ ఉన్నారు. అట్లానే ఇకియా న్యూ వెంచర్స్కి వీళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. అట్లానే అదానీ పోర్ట్స్, ఏదైతే న్యూ కన్స్ట్రక్షన్స్లో అదానీ పోర్ట్స్ ఉన్నాయో, లేదంటే ఎగ్జిస్టింగ్ ఎక్స్పాన్షన్స్లో కానీ అదానీ పోర్ట్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. అట్లానే యమునా ఎక్స్ప్రెస్ వే, సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్ట ఎక్స్ప్రెస్ వేకి చాలా స్టీల్ అవసరం ఉంటుంది, దానికి చేస్తున్నారు. ముంబై మోనో రైలు కూడా వీళ్ళే సప్లై చేస్తున్నారు. సో ఇట్లా వేరియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఫ్రైట్ కారిడార్ ఢిల్లీ ముంబై, దీనికి వీళ్ళే సప్లై చేస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 36 డిఫరెంట్ మేజర్ ప్రాజెక్ట్స్కి వీళ్ళు స్టీల్ని సప్లై చేస్తూ ఉన్నారు. మీరు వీళ్ళ వెబ్సైట్కి వస్తే ఈ మొత్తం చెన్నై మెట్రోకి కానీ వీళ్ళు వేరే ఏ ప్రాజెక్ట్స్కి అయితే చేస్తూ ఉన్నారో ఆ ప్రాజెక్ట్ లిస్ట్ మొత్తం ఇక్కడ ఉంది. మీరు కంప్లీట్గా ఇక్కడికి వచ్చేసేసి ఈ ప్రాజెక్ట్ లిస్ట్ని ఏమేమి ప్రాజెక్ట్స్ వీళ్ళు సప్లై చేస్తున్నారో చూడొచ్చు ఒకసారి. అట్లానే వీళ్ళ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, వీళ్ళ ఫైనాన్షియల్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో వీళ్ళ రీసెంట్ రిజల్ట్స్ ఏదైతే లాస్ట్ క్వార్టర్ సెప్టెంబర్ ఎండింగ్ క్వార్టర్కి ఏదైతే పోస్ట్ చేశారో 39,684 అప్రాక్సిమేట్గా మీరు చూస్తే 7 to 8% సేల్స్లో వీళ్ళకి డిప్ వచ్చింది. అట్లానే ప్రాఫిట్లో కూడాను డిప్ వచ్చింది లాస్ట్ 4 క్వార్టర్స్, అంటే మార్చ్ క్వార్టరు, జూన్ క్వార్టరు, సెప్టెంబర్ క్వార్టరు. సో ఇది సిక్లికల్ అనుకోవచ్చు. అంటే మనకి స్టీల్ సెక్టార్లో ఉన్న సిక్లికల్ డౌన్ ట్రెండ్ వల్ల వీళ్ళు కొద్దిగా తక్కువ పోస్ట్ చేశారు. మీరు చూస్తే 2023లో కూడాను మార్చ్లో వచ్చి 46,000 crores పోస్ట్ చేస్తే జూన్లో 42,000. అఫ్కోర్స్ సెప్టెంబర్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చూపించగలిగారు కానీ 2023లో, బట్ సెప్టెంబర్లో ఆ ఇంప్రూవ్మెంట్ రాలేదు. బట్ ఇదేంటంటే స్టీల్ సెక్టార్ అంతా సిక్లికల్గా ఉంటుంది. సో ఈ సైకిల్ కనుక క్రాస్ చేయగలిగితే వాళ్ళు మళ్ళా నెక్స్ట్ క్వార్టర్కి డిసెంబర్ కానీ మార్చ్ క్వార్టర్ కానీ మరలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయగలుగుతారు.
సో దీన్ని బేస్ చేసుకొని మనము ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఏ లెవెల్లో ఎంట్రీ తీసుకోవచ్చు? సో ఇక్కడ మనము చార్ట్లో కనుక చూస్తే జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చేసి 910 లెవెల్స్ ట్రేడ్ అవుతుంది, 914.45. సో మీరు ఇక్కడ అక్యుములేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో మీరు 100 షేర్స్ తీసుకోవాలి అనుకునే క్రమంలో అయితే మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ 50 షేర్స్ అంటే 50% ఆఫ్ ద మీ టోటల్ బయ్యింగ్ దీంట్లో మీరు ఇప్పుడు పర్చేజ్ చేయొచ్చు. సో 1020 టార్గెట్, మినిమం టార్గెట్ 1020 పెట్టుకోవచ్చు. సో ఇది కనుక క్రాస్ చేయగలిగితే 1020 కంఫర్టబుల్గా క్రాస్ చేయగలిగినట్టయితే ఇంకా హై లెవెల్స్ ఆల్మోస్ట్ 1060, 1100 లెవెల్స్ వరకు కూడా ఇది రీచ్ అవ్వచ్చు. అదే 910 బ్రేక్ అయితే సో మీరు అప్రాక్సిమేట్గా 910 అనేది స్ట్రిక్ట్ ఇప్పుడు మీరు ఎంట్రీ అవుతున్న ప్రైస్. సో స్టాప్ లాస్ వచ్చేసి మీరు 860, 870 చూసారా, లాస్ట్ డిప్ ఎక్కడైతే ఉందో 860 లెవెల్లో డిప్ ఉంది. సో ఆ 860 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో 860 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, 910 దగ్గర అక్యుములేట్ చేసుకోవచ్చు. 1020 ఆల్మోస్ట్ 10%, 10 to 12% మినిమం టార్గెట్. సో అదే కనుక మీరు సిక్లికల్ క్రాస్ చేసి 1020 కనుక క్రాస్ చేయగలిగినట్టయితే మీకు 1080 to 1100 అనేది ఈజీగా రీచ్ అవుతుంది. సో జేఎస్డబ్ల్యూ స్టీల్ అనేది మీరు అక్యుములేట్ ఇప్పుడు రేంజ్ బౌండ్లో ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు రేంజ్ బౌండ్లో ఉంది, పైగా 200 DMA దగ్గర హోవర్ అవుతూ ఉంది. సో ఈ 200 DMA సపోర్ట్ తీసుకుంటుంది, అట్లానే అప్ సైడ్కి ఈజీగా మూవ్ అవుతుంది. ఇది జేఎస్డబ్ల్యూ స్టీల్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి ఇది మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ స్టాక్ చార్ట్. సో రీసెంట్గా 240 లెవెల్స్గా డిప్ అవుతూ మరలా ఇప్పుడు ఆల్మోస్ట్ 2 days బ్యాక్ 23rd December 240 దగ్గర ఓపెన్ అయ్యి స్ట్రైట్ అవే ఒకే క్యాండిల్లో అదే రోజు క్యాండిల్లో 266 దగ్గర క్లోజ్ అయింది. నిన్న ఈరోజు సో 24th and 26th మార్కెట్ వచ్చేసేసి పాజిటివ్గా క్లోజ్ అయింది, 270 దగ్గర క్లోజ్ అయింది. లాంగ్ టర్మ్ సపోర్ట్ 270, బట్ ఇది బ్రీచ్ అయ్యి కిందకు వచ్చి బట్ ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ కిందకు వచ్చేసేసింది. బట్ అగైన్ 270 లెవెల్స్కి మళ్ళీ అబౌవ్ ఈరోజు క్లోజ్ అయింది. 270 అప్రాక్సిమేట్గా అదే రేంజ్లో క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఇది కూడా లాస్ట్ 3 months నుంచి, సో ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి, సో చెప్పాలంటే 4.5 to 5 months ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది. ఎక్కడి నుంచి 270 రేంజ్ నుంచి 303. సో ఈ 30-35 రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అంటే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పటికీ కూడాను ఇది కంప్లీట్గా డౌన్ సైడ్ తీసుకెళ్ళలేకపోయింది. సో ఇప్పుడు సో నెక్స్ట్ ఈ మూమెంట్ కనుక కంటిన్యూ అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్ కనుక కొద్దిగా అప్ సైడ్ కనుక ఇవ్వగలిగితే ఈ స్టాక్ మరలా 303 నుంచి బ్రేక్అవుట్ ఇస్తూ సో ఇంకా హయ్యర్ లెవెల్స్కి ఆల్మోస్ట్ 400 లెవెల్స్కి ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. 330, 340 లెవెల్స్ వరకు ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ 25 to 30% అనేది ఈజీగా వచ్చేస్తుంది దీంట్లో కూడా. సో ఈ స్టాక్ ఏంటి? సో ఈ స్టాక్ వచ్చేసేసి మాస్ ఫైనాన్షియల్ సర్వీస్. సో ఇది వాళ్ళ వెబ్సైట్, మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో వీళ్ళు బేసిక్గా వచ్చేసేసి మైక్రో ఎంటర్ప్రైజెస్ లోన్స్ అనేది MEL అనేది వీళ్ళు ఎక్కువ, ఇది మైక్రో ఫైనాన్స్లో ఉంది. సో ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాస్ ఫైనాన్షియల్ సర్వీస్ అనేది మైక్రో ఫైనాన్స్లో ఎక్కువ ఉన్నారు, శాలరీడ్ పర్సనల్ లోన్స్లో ఉన్నారు, అట్లానే 2-wheeler లోన్స్లో ఉన్నారు. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ SMEస్కి వీళ్ళు ఎక్కువ లోన్స్ ఇస్తారు. సో ఇదంతా మన నేషనలైజ్డ్ బ్యాంక్స్ లాగా SBI, సో వీటిలాగా డిఫరెంట్ అంటే మేజర్ లోన్స్ అంటే హై నెట్వర్త్ లోన్స్ తక్కువ ఇస్తారు. ఇదంతా కూడాను స్మాల్ లోన్స్ ఎక్కువ ఉంటాయి. సో మైక్రో లోన్స్ అంటే మీకు 20,000 అవసరమైన, 50,000 అవసరమైన చిన్న లోన్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువ లోన్స్ అవసరమైన వాళ్ళు ఉంటారు చూసారా. సో వాళ్ళకి ఇప్పుడు డ్వాక్రాలో కొంతమందికి 1 lakh గ్రూప్ మీద ఇవ్వటము, సో లేదంటే ఎవరికైనా 10,000 కావాలంటే 15,000 కావాలంటే ఈ చిన్న లోన్స్ అన్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తారన్నమాట. మైక్రో ఎంటర్ప్రైజ్ లోన్స్ శాలరీడ్ పర్సన్స్ అంటే సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. మెషినరీ లోన్స్, ఇండస్ట్రియల్ మెషినరీ కూడాను సెక్యూర్డ్ లోనే. సో ఎగరెస్ట్ మెషినరీ ఏదైతే వాళ్ళు పర్చేజ్ చేస్తారో ఆ మెషినరీ వీళ్ళకి సెక్యూర్డ్గా ఉంటుంది. ఇండస్ట్రియల్ షెడ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్. సో ఇది వీళ్ళు బేసిక్గా ఆపరేట్ చేసే లోన్ మోడల్. సో వీళ్ళ చార్ట్ మనం ఇందాక చూసినట్టు కనుక వీళ్ళ చార్ట్ చూస్తే
సో ఆల్మోస్ట్ 270 దగ్గర సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది. ఇది 10% అనేది ఈజీగా, అంటే నెక్స్ట్ ఈ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి 270 నుంచి 305 310 లెవెల్స్కి ఈజీగా రీచ్ అవుతుంది. అట్లానే 350 అనేది వీళ్ళకి మంచి అచీవబుల్ టార్గెట్. సో వీళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో నేను యూజువల్గా screener.inలో ఫైనాన్షియల్స్ మాత్రం ఎక్కువ చూస్తూ ఉంటాను. ఏ కంపెనీకి మనము ఫైనాన్షియల్స్ చూడాలన్నా సరే ఇక్కడ డీటెయిల్డ్ ఫోకస్డ్గా ఉంటుంది. సో చాలా డీటెయిల్డ్గా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో సెప్టెంబర్ క్వార్టర్ ఎండ్కి వచ్చేసి 384. సో అప్రాక్సిమేట్గా ఇంప్రూవ్మెంట్ చూపించారు. ఆల్మోస్ట్ 7 to 8% రెవెన్యూ అనేది ఇంప్రూవ్ చూపించారు. అట్లానే ఇంట్రెస్ట్, వీళ్ళకి వచ్చిన ఇంట్రెస్ట్ కూడాను 181 crores జూన్లో ఉంటే 185 crores, అంటే స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అట్లానే ఎక్స్పెన్సెస్ పెరిగినాయి. ఫైనాన్సింగ్ ప్రాఫిట్ కూడాను సో 98 crores నుంచి 104. సో ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసేసి 27%, అంటే 27% కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. 27%, 29% అనేది వీళ్ళకి కంటిన్యూస్గా వీళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో ఇది కూడాను ప్రాఫిటబుల్ బిజినెస్. సో ఈ స్మాల్ అండ్ మైక్రో ఫైనాన్స్ కూడాను ప్రాఫిటబుల్ బిజినెస్. ఈ స్టాక్ కూడాను రేంజ్ బౌండ్లో నడుస్తూ ఉంది. సో 270 దగ్గర మీరు ఎంట్రీ తీసుకోగలిగితే 270 నుంచి 305కి ఈజీగా రీచ్ అవ్వగలుగుతుంది. మీరు స్టాప్ లాస్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 260 రేంజ్లో, 260 రీసెంట్ లో వచ్చేసేసి 260. ఆ 260 దగ్గర మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ 305 ఫస్ట్ టార్గెట్, అట్లానే 350 సో నెక్స్ట్ టార్గెట్. సో 305 ఫస్ట్ టార్గెట్, 350 to 360 నెక్స్ట్ టార్గెట్. సో ఈ టార్గెట్స్ని బేస్ చేసుకొని మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు 2 స్టాక్స్ మనం డిస్కస్ చేసుకున్నాయి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కానీ లైక్ రావట్లేదు. ఎన్ని వ్యూస్ వస్తున్నాయో కనీసం అన్ని లైక్స్ కూడా రావట్లేదు. సో కంటెంట్ ఏదైనా చేంజ్ చేయాలా, లేదంటే కంటెంట్లో ఏదైనా మీకు అర్థం కాని ఏదైనా ఉంటుందా? మీరు లైక్ చేయకపోవడానికి చిన్న రీజను, ఓకే ఈ పార్ట్ మాకు నచ్చలేదు, ఈ పార్ట్ మాకు నచ్చింది సో అనేది మీరు చిన్న కామెంట్ పెడితే మనం స్లోగా గ్రాడ్యువల్గా చేంజ్ చేసుకుంటూ వద్దాము. సో మన కంటెంట్ చేంజ్ చేసుకోవడం కానీ, మీకు ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే దాన్ని ఇంక్లూడ్ చేయడం కానీ, సో ఇంకా ఏదైనా కావాలన్నా చేద్దాము. ప్లీజ్ లైక్ ద వీడియో. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు కూడా షేర్ మార్కెట్లో ఉన్నారనుకుంటే మీరు షేర్ చేయండి. అట్లానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ టుడే.